నమస్కారం. సీడెన్ కబుర్లతో మీ ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గుంటూరులో జరిగే మహాసంకల్ప కార్యక్రమానికి తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు స్థానిక ఎన్టీఆర్ విగ్రహ సెంటర్ వద్ద జెండా ఊపి ప్రారంభించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీదా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీదా డిమాండ్. భారతీయ జనతా పార్టీ ఏడాది పాలన పూర్తి సందర్భంగా ఈ నెల 10న కావలిలో మహాసంపర్క అభియాన్ హాజరు కానున్న బీజేపీ రాష్ట్ర నాయకులు, మీడియాతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి. తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన మహాసంకల్ప కార్యక్రమానికి నియోజకవర్గం నుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం సెంటర్ నుండి బయలుదేరిన వాహనాలను నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీదా మస్తాన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు మల్సిటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్య, టీడీపీ ప్రధాన కార్యదర్శి అమర యాదగిరి గుప్తా, అధికార ప్రతినిధి గంగినేని వెంకటేశ్వర నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ ఫోటో తీసుకున్నాక మన నవ్యాంధ్ర ఏర్పడి ఒక సంవత్సరం అయినటువంటి శుభ సందర్భంలో తెలుగు ప్రజలందరూ ఈ 13 జిల్లాలో ఉండేటువంటి 4,93,00,000 మంది అందరినీ ఒక ప్రాంతానికి చేర్చి ఒక మహాసంకల్పం అభివృద్ధి కోసం, అందరినీ భాగస్వామ్యం చేయడం కోసం ఈరోజు ఒక నూతనోత్సాహంతో రాబోయే భవిష్యత్తు దేశంలో ఒక తెలుగు జాతికి రావాలనే మహాసంకల్పంతో ఈరోజు అన్ని ప్రాంతాల నుంచి 13 జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులు, శ్రేణులు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా ఈరోజు గుంటూరు ప్రాంతానికి చేరి అక్కడ రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు ఇచ్చేటువంటి సందేశం స్ఫూర్తితో ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ వార్డు, స్వచ్ఛ అదేవిధంగా పట్టణం కానీ వీటిని అభివృద్ధి చేసుకోవడానికి మనం కంకణం కట్టుకోబోతున్నాం. ఈ శుభ సందర్భంలో పాల్గొనడానికి, ఈ మహాసంకల్పంలో భాగస్వాములు కావడానికి ఈరోజు నెల్లూరు జిల్లా నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి తెలుగుదేశం శ్రేణులు 50 బస్సులు, అదేవిధంగా వాళ్ళ సొంత వాహనాలు అన్నిటితో కలిపి 4 గంటలకు జరగబోయేటువంటి ఈ మీటింగ్కి పోవడం ఒక శుభ పరిణామంగా భావిస్తూ, అందరికీ తెలుసు ఏ పరిస్థితుల్లో మనం రాష్ట్రం నుంచి విడిపడ్డాం, దాన్నే ఒక అవకాశంగా మలుచుకోవడానికి కష్టాలనే ఎప్పుడు కూడా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు. ఎప్పుడు కూడా ఒక కష్టాన్ని ఒక అవకాశంగా, ఒక అభివృద్ధికి నాంది పలికే విధంగా మనం మలుచుకోవాలని. కాబట్టి ఇప్పుడు ఈ బాధలన్నింటినీ కూడా మనం మర్చిపోవాలంటే అందరం కూడా కష్టపడి మన బిడ్డల భవిష్యత్తు కానీ, మన రాష్ట్ర భవిష్యత్తు కానీ మనందరం కూడా పునాదులు పలకాలని చెప్పి, చేయాలని చెప్పి ఈరోజు కంకణం కట్టుకోబోతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీదా మస్తాన్ రావు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్న ఆయనను బర్తరఫ్ చేయాలని అన్నారు. ఒక కేసీఆర్ తెలంగాణ ఒక ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఒక పెద్ద మనిషి ఈరోజు మనల్ని తెలుగు వాళ్ళందరూ కూడా విడదీసినటువంటి వ్యక్తి ఈరోజు ఒక కల్పిత
టేపులు ఏర్పాటు చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఈ విధమైనటువంటి బురద చల్లడానికి ప్రయత్నించడం చాలా దారుణం. అది ఇమ్మీడియట్గా అతన్ని ఏమిటంటే ఫోన్ ట్యాపింగు కానీ ఇటువంటి అంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో నేను చేసినా ఇంకెవరు చేసినా చేయాల్సినటువంటిది అసలు ఎవరు వాయిస్ని ఇప్పుడు ఏంటంటే క్రిమినల్ కేసు పెట్టాలి, అతని మీద క్రిమినల్ కేసు పెట్టి కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలి. ఇది ఒక ఆనవాయితీ ఈ దేశంలో కాకూడదు. తప్పు చేసిన వాడిని క్షమించకూడదు. ఎందుకంటే అతను తప్పు చేసి ఉంటే మా నాయకుడు కానీ అది సిబిఐ ఎంక్వైరీ చేయించండి, అంతేగాని లోకల్గా ట్యాప్ చేసి ఏదో కల్పిత టేపుల్ని మా నాయకుడి యొక్క ఉగ్గుని దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేయడం చాలా దారుణం. కాబట్టి ఇమీడియట్ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని చర్య తీసుకోవాలని తెలియజేసుకుంటాను. కేసీఆర్ అంటే కే అంటే కుట్రపన్ని, సి అంటే చంద్రబాబు ఇబ్బంది పెట్టాలన్నా, ఆర్ అంటే రాజకీయ నాయకుడే కేసీఆర్. ఆయన తీసిన గోతులో ఇప్పుడు ఆయనే పడుతున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అనుకున్నాడు ఏదో పెద్ద మ్యాపింగ్, ఇప్పుడు పడింది ఆయన గ్రీడింగు, బయటపడింది బిఎస్ఎన్ఎల్ వాళ్ళతో డీలింగు. ఇప్పుడు ఎందుకు చేశాను అవుతున్నాడు ఫీలింగు. ముందర అతని రాజకీయ జీవితమే కిల్లింగు. చంద్రబాబు సృష్టించాడు ఇక్కడ థ్రిల్లింగు. మా రాష్ట్రం మేము అభివృద్ధి చేస్తామని మా ఫీలింగు. ఇది మీ చప్పట్లతో ఇవ్వాల్సిన ఫీలింగు. చంద్రబాబు నాయుడు. స్థానిక సంస్థలు గ్రంథాలయ పన్నులను జిల్లా గ్రంథాలయ శాఖకు జమ చేయకపోవడం వలన గ్రంథాలయాలు పూర్వ వైభవం కోల్పోతున్నాయని అభిప్రాయపడ్డారు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మల్కొండారెడ్డి. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నులు స్థానిక సంస్థల నుండి వసూలు చేయడం జరుగుతుంది. పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఈరోజు ఇంటి పన్ను వసూలు చేసేదంటూ 8% గ్రంథాలయ పన్నును సెస్ రూపేణా వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఉంది. అయితే స్థానిక సంస్థలు మాత్రం గ్రంథాలయ పన్నుని జిల్లా గ్రంథాలయ శాఖ జమ చేయకపోవడం వల్ల గ్రంథాలయాలు పూర్వ వైభవం కోల్పోతూ ఉన్నాయి. ప్రస్తుతం విద్యార్థులు, యువత పోటీ పరీక్షలో పాల్గొనాలన్నా, లేకపోతే గ్రంథాలు చదవాలన్నా, జ్ఞాన సంపదని పెంచుకోవాలన్నా ఖచ్చితంగా గ్రంథాలయాలను సందర్శించాల్సిన అవసరం ఉంది. గ్రంథాలయాల ద్వారా ఎంతోమంది ఈరోజు పోటీ పరీక్షల్లో ఉన్నత స్థానాలకు రావడం జరుగుతుంది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫైడ్ పంచాయతీలు, నాన్ నోటిఫైడ్ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు యథాప్రకారంగా ఇంటి పన్ను వసూలు చేసేటప్పుడు ఆ ఇంటి పన్నులో 8% DBS లెక్కల ప్రకారంగా జమ చేయాల్సిన అవసరం ఉంది. కానీ జమ చేయడంలో తీవ్రమైన జాప్యం జరగడం వల్ల గ్రంథాలయాల అభివృద్ధి కుంటుపట్టడం, అదేవిధంగా గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకి పుస్తకాలు తెప్పించాలన్నా మరి అక్కడ పుస్తక భండాగారం మరి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్నీ సమకూర్చుకోవాలంటే మరి ప్రభుత్వం ఈ స్థానిక సంస్థలు నిర్లక్ష్యం చేయడం వల్ల గ్రంథాలయ పన్ను జమ కాకపోవడం వల్ల అక్కడ ఆ యొక్క అభివృద్ధి తగ్గుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ గారు స్థానిక సంస్థలకి ఆదేశాలు జారీ చేసి ఆ 8% గ్రంథాలయానికి జమ చేసే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శిథిలావస్థకు చేరిన మండల స్థాయిలో ఉండే గ్రంథాలయాల్ని కొత్త భవనాలు మంజూరు చేసి గ్రంథాలయాల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ వాళ్ళు స్థలం కనుక చూపిస్తే పక్కా బిల్డింగ్ నిర్మించి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ పని ప్రభుత్వం చేయట్లా. అందువల్ల స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ పాలకవర్గం కానీ, పంచాయతీలో ఉండే పంచాయతీ పాలకవర్గం కానీ వెంటనే స్పందించి గ్రంథాలయాలు కూడా అభివృద్ధి చేసి మన విద్యార్థులకి, యువతరానికి మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగిన ఒక జ్ఞాన సంపదని, విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలని మన పూర్వీకులు మనం సమకూర్చిపెట్టిన ఒక గొప్ప ఆస్తి అది. దాన్ని నిలబెట్టుకొని విద్యార్థులకి విజ్ఞానం పెంపొందించిన అవసరం ఉంది. కాబట్టి సకాలంలో స్పందించి 8% గ్రంథాలయ సెస్ని జిల్లా గ్రంథాలయ శాఖ జమ చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా విజ్ఞప్తుల దినంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం అర్జీదారులతో కిటకిటలాడింది. ప్రస్తుతం తహసీల్దార్ సాంబశివరావు సెలవులో ఉండడంతో ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాసరావును కలిసి అర్జీదారులు వినతిపత్రాన్ని అందజేశారు. అర్జీలను స్వీకరించిన ఆయన పరిశీలించి న్యాయం చేయడం జరుగుతుందని తెలియజేశారు.
భారతీయ జనతా పార్టీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ నెల 10వ తేదీన మహాసంపర్క అభియాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి సత్యనారాయణ. ఈ మేరకు స్థానిక నమస్కార్ హోటల్లో పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బృందావన కాలనీ వద్ద ఉన్న కళ్యాణ మండపంలో జరిగే జిల్లా స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ రెడ్డి, సహ సంపర్క ప్రముఖులు సురేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డిలు హాజరవుతారని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు భరత్ కుమార్, నాయకులు సివిసి సత్యం, మాల్యాద్రి, రంగారెడ్డి, రమణయ్య, ప్రభాకర్ రావు, పూనూరు మాధవి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఏడాది పరిపాలన మీద మహాసంపర్క అభియాన్ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాకు సంబంధించి కావల్లో 10వ తేదీ బృందావనం కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని మండల అధ్యక్షులు, మున్సిపాలిటీ, అదేవిధంగా కార్పొరేషన్ ప్రతినిధులు, ఆ యొక్క మండల అధ్యక్షులు, టౌన్ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ ప్రెసిడెంట్లు, ఆ మండలాలకు సంబంధించిన సంపర్క ప్రముఖు, సహ సంపర్క ప్రముఖులు ఇద్దరు, అదేవిధంగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఆపై బాధ్యత ఉన్నవారు కూడా దీంట్లో పాల్గొంటారు. డెలిగేట్స్గా సుమారుగా 250 మంది పైనే ఈ యొక్క వర్క్షాప్లో పాల్గొంటారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జమ్ముల శ్యామ్ కిషోర్ గారు, మరొక రాష్ట్ర సహ సంపర్క ప్రముఖు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ సురేందర్ రెడ్డి గారు, జిల్లా సంపర్క ప్రముఖగా నాకు జిల్లా సంపర్క ప్రముఖుని, అలాగే సహ సంపర్క ప్రముఖులు భాస్కర్ గౌడు, మారుతి రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. 12 రూపాయలు కడితే 2 లక్షల రూపాయలు యాక్సిడెంట్ బీమా, ప్రమాద బీమా వర్తిస్తుంది. దీన్ని కూడా ఈ యొక్క జన్ధన్ అకౌంట్కి లింక్ చేసుకొని చేసే యోచన ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన 330 రూపాయలు, రోజుకు 90 పైసలు లెక్కన కానీ మనం కానీ కడితే సంవత్సరం 330 రూపాయలు జన్ధన్ అకౌంట్ ద్వారా కానీ లింక్ చేసుకుంటే 2 లక్షల రూపాయలు బీమా సౌకర్యం ఉంది. ఏదైనా జరిగి అతను కానీ మరణిస్తే బీమా సౌకర్యం. అట్లాగే బేటీ బచావ్ బేటీ పడావ్ సుకన్య సమృద్ధి యోజన, ఇంతకుముందు 18 సంవత్సరాలు నిండింది ఎవరికి కూడా అకౌంట్ ఓపెన్ చేసేవాడు కాదు, పిఎఫ్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ. కానీ ఈ సుకన్య సమృద్ధి వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు నిండిన ప్రతి పాపకు కూడా, మహిళలకి, చిన్న పాపలకి వాళ్ళ పేరుతో అకౌంట్ ఓపెన్ చేస్తారు. 21 సంవత్సరాల పాటు వాళ్ళు డబ్బులు జమ చేసిన తర్వాత వాళ్ళ చదువుకు కానీ వాళ్ళ పెళ్లికి కానీ మధ్యలో కూడా దాంట్లోంచి డబ్బు తీసుకునే సౌకర్యం. పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి పరచడమే ధ్యేయంగా కేంద్ర మంత్రివర్యులు వెంకయ్యనాయుడు నెల్లూరు నెక్స్ట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి సత్యనారాయణ. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే 5 సంవత్సరాల కాలంలో నెల్లూరు నెక్స్ట్ పై అద్భుత ఫలితాలు ఉంటాయని అన్నారు. మంత్రివర్యులు శ్రీ వెంకయ్యనాయుడు గారు నెల్లూరు నెక్స్ట్, అంతకుముందు బాంబేలో బెస్ట్ చూసి ఆయన ఇంప్రెషన్ అయ్యి ఆయన నెల్లూరు నెక్స్ట్ అని ఒక నెల్లూరు నెక్స్ట్ కార్యక్రమాలు చేశారు. దాంట్లో భాగంగా ఈ జిల్లాలో ఉన్న ముఖ్యులు ఎవరైతే జీవీకే, టి సుబ్బరామరెడ్డి ఇలాంటి చాలామంది ముఖ్యులు పారిశ్రామికంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారితో కలిసి ఇక్కడ పరిశ్రమలు ఏమేమి పెట్టచ్చు, మీకు ఏమేమి ఇంట్రెస్ట్ ఉన్నాయి అని ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నారు. అది కూడా నిన్న 2వసారి కూడా అధికారులు కూడా దీంట్లో చురుగ్గా పాల్గొనే విధంగా ఇక్కడ చదువుకున్న యువకులు ఎక్కడో బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్ కాకుండా స్థానికంగా ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ యొక్క ఏర్పాటు చేసినందుకు వారికి కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి.
నెల్లూరు నెక్స్ట్ కార్యక్రమం రాబోయే 5 సంవత్సరాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బొంబాయి బెస్ట్ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో అదేవిధంగా నెల్లూరు నెక్స్ట్ ఫలితాలు కూడా ఉంటాయనలో లేదు. బాంబే బెస్ట్లో చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడ స్కీములు. వాళ్ళు అక్కడ సూచనలు కానీ అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సహకరించుకుని ఒకరికొకరికి ఆ డెవలప్మెంట్ కానీ చూస్తే రేపు నెల్లూరు నెక్స్ట్లో కూడా అలాంటి కార్యక్రమాలు వస్తాయి. అవి ప్రవేశపెట్టిన వెంకయ్య నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా యొక్క కావలి నియోజకవర్గం నుంచి చెప్తాను. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో ఎటువంటి మచ్చ లేకుండా ప్రజారంజక పాలనను అందిస్తుందని అన్నారు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మున్సిపల్ వైస్ చైర్మన్ భరత్ కుమార్. ఈ మేరకు స్థానిక నమస్కార్ హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోడీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఏ మంత్రి మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఎక్కడ కూడా అవినీతి అనేది కనిపించేటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ పరిపాలనకి ఇది ఒక నిదర్శనం అని కూడా మేము ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 10వ తారీఖు వర్క్షాప్కు సంబంధించినటువంటి కార్యక్రమం ఈరోజు ప్రెస్ ద్వారా అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అనేక సంక్షేమ పథకాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అదేవిధంగా ప్రజలకి అర్థమయ్యేటట్టు అవన్నీ ఉపయోగించుకోవాలని ముఖ్యంగా ఈ వర్క్షాప్ అనేది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మా ముఖ్యమైన నాయకులందరూ కూడా వర్క్షాప్లో ఈరోజు హాజరవడానికి కారణం వారికి శిక్షణ ఇచ్చి ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా గ్రామాల్లో అదేవిధంగా పట్టణాల్లో అందరికి కూడా మోటివేషన్ చేసి వారికి ఈ యొక్క సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఈ వర్క్షాప్ పెట్టడం జరుగుతూ ఉంది. మీరు గమనించాలి, ఈరోజు రాజకీయాల్లో అనేకమైనటువంటి కోణాల్లో జరుగుతున్నటువంటి విషయాలను మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏ నాయకుల మీద రానటువంటి ఏ నాయకుల మీద కూడా మా నాయకుల మీద ఇంతవరకు మా నాయకుల మీద ఎలాంటి మచ్చలు కానీ అవినీతి మచ్చలు కానీ అదేవిధంగా ఎలాంటి ఇది కూడా లేని పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రివర్యులు అనేక కోట్ల రూపాయలు అంతకుముందు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా నాకు తెలుసు. అదేవిధంగా ఇప్పుడు కూడా నెల్లూరుకు కూడా దాదాపు 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.